హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ బుక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మెసేజ్కి సంబంధించిన ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన మొబైల్తో వచ్చే పర్సనల్ మెసేజింగ్ యాప్ ఉంటుంది కదా. సో ఆ యాప్లో ఒక చిన్న టిప్ ఉంటుంది. మనకి డిఫరెంట్ కంపెనీల నుండి ప్రమోషనల్ మెసేజెస్ అండ్ పర్సనల్ మెసేజెస్, ఓటీపీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో మనం ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని సపరేట్ చేయడానికి మనకి ఒక చిన్న ఫీచరు మనకి మొబైల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్తోనే వస్తుంది. ఒకసారి మనం అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దానికోసం వచ్చేసి ఇప్పుడు మన ఫోన్లో మెసేజింగ్ యాప్ ఉంటుంది కదా. సో నా ఫోన్లో ఇది ఉంది. ఇక్కడ మెసేజింగ్ యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అన్ని ఇట్లా ప్రమోషనల్ అండ్ ఎయిర్టెల్ నుండి వచ్చినాయి కానీ, లేకుంటే బ్యాంకింగ్ నుండి వచ్చినాయి కానీ, ఇంకా ఏదైనా స్టోర్స్ నుండి ఏదైనా అలర్ట్ లాంటివి వచ్చినా కూడా అన్నీ మనకి ఇట్లా చూపిస్తున్నాయి కదా. ఇక్కడ చూపిస్తున్నాయి. ఇది చూడండి, ఇక్కడ నేను కొన్ని ఓపెన్ చేయకుండా వదిలేసిన. సో ఇట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇవి నోటిఫికేషన్కు సంబంధించిన మెసేజెస్ అంతా ఒక ప్లేస్లో, అండ్ ప్రమోషనల్గా అంతా ఒక ప్లేస్లో, ఓటీపీ అంటే ట్రాన్సాక్షన్ మెసేజెస్ అంతా ఒక ప్లేస్లో వచ్చే విధంగా ఎట్లా పెట్టుకోవడం అనేది చిన్న సెట్టింగ్ చేసుకోవడం వల్ల మనం పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికోసం ఏం చేయాలంటే, మన ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన టాప్లో రైట్ సైడ్ మెసేజింగ్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, చాలా సింపుల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ డిస్ప్లేలో ఇక్కడ షో ప్రొఫైల్ ఫొటోస్ అని ఉన్నది. ఈ షో ప్రొఫైల్ ఫొటోస్ మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే, మన ఏ కాంటాక్ట్కి అయితే మనం ఏమైనా ఫోటో పెట్టుకున్నప్పుడు ఆ ఫోటో అనేది మనకి మొబైల్ వచ్చినప్పుడు కానీ, కాల్ వచ్చినప్పుడు కానీ మనకి డిస్ప్లే అవుతుంది. అసైన్ కాంటాక్ట్ ఫొటోస్ అంటే ఒక కాంటాక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ కాంటాక్ట్ ఉందనుకోండి, నేను దానికి ఒక ఫోటో పెట్టుకున్నాను అనుకోండి, ఆ ఫొటోస్ మనకి డిస్ప్లే కావాలి మనకు కాల్ వచ్చినప్పుడు అని అన్నప్పుడు అది చూపిస్తుంది ఇక్కడ. అండ్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ థర్డ్, ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకున్న దీని గురించే ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ గ్రూప్ ఉంది కదా. ఈ నోటిఫికేషన్స్ గ్రూప్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఓటీపీస్ వస్తున్నాయి అనుకుందాం. సో చూడండి, ఇక్కడ నేను ఒకసారి బ్యాక్ వెళ్ళి మీకు చూపిస్తా. సో ఇక్కడ మనకి నార్మల్గా ఇట్లా అన్నీ ఒకే స్క్రోల్లో మనకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే పార్టీషన్ అయిపోతాయి. ఎట్లా పార్టీషన్ అవుతాయి అంటే, ఇక్కడ నేను నోటిఫికేషన్ గ్రూప్స్ అనేది ఎనేబుల్ చేస్తాను. సో నోటిఫికేషన్ గ్రూప్స్ అనేది ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఒక ఫోల్డర్ లాగా మనకి క్రియేట్ అయింది. ఇక్కడ దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి అంటే నెట్వర్క్ కంపెనీల నుండి వచ్చినాయి కానీ, బ్యాంకింగ్కి సంబంధించినవి కానీ, అండ్ ఇంకా థర్డ్ పార్టీ యాప్స్కి సంబంధించినవి కానీ అన్నీ ఇక్కడ నోటిఫికేషన్ ట్యాబ్లోకి వెళ్తాయి. మన పర్సనల్ మెసేజెస్ అన్నీ ఇక్కడ సపరేట్ అవుతాయి అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇంకొక ఫీచర్ కూడా ఉంది. ఆ ఫీచర్ ఏంటంటే, మనకి ఇంకా సపరేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషనల్కి సంబంధించి, అంటే మనకి ప్రమోషనల్ కంపెనీస్ నుండి ప్రమోషనల్ మెసేజెస్ వస్తాయి కదా, అవి ప్లస్ ట్రాన్సాక్షన్ ప్లస్ ఓటీపీకి సంబంధించిన, బ్యాంకింగ్కి సంబంధించిందో, సో క్రెడిట్కి సంబంధించిందో, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. సో అట్లాంటి మెసేజెస్ని కూడా మనం సపరేట్ చేయొచ్చు ఇందులో. సో ఇది ఏ ఆండ్రాయిడ్ వెర్షన్లోనైనా వర్క్ చేస్తుంది. నా ఫోన్ రెడ్మీ నోట్ 5 మోడల్, ఓల్డ్ మోడలే, బట్ కాకపోతే ఇందులోనే ఫీచర్ వచ్చిందండి. ఇంకా ముందు ఆండ్రాయిడ్ ఇంకా లేటెస్ట్ మొబైల్లో ఇంకా చాలా బాగుంటుంది ఫీచర్స్ ఇవి. సో ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్దాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రూప్ మెసేజెస్ ఆటోమేటికల్లీ, అంటే ఎగ్జాంపుల్ ఒక టాటా మోటార్స్ నుండి ఒక ఏదో ప్రమోషనల్ మెసేజ్ వచ్చింది, అండ్ ఐఎన్జీ వైషన్ నుండి ఒక ప్రమోషనల్ మెసేజ్ వచ్చింది అనుకోండి. సో ఇవన్నీ ఒక ఫోల్డర్లో, ప్రమోషన్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్లో ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని ఎనేబుల్ చేస్తున్నా. సో ఎనేబుల్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే, దిస్ విల్ రీలాంచ్ ద మెసేజింగ్ యాప్ కంటిన్యూస్ ఎనీవే. సో ఇది ఏమంటుందంటే, యాప్ని రీలాంచ్ చేయమంటారా లేక కంటిన్యూ చేయమంటారా అని చెప్పేసి అడుగుతుంది.
సో నేను ఓకే కొట్టిన తర్వాత యాప్ ఒకసారి రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయినాక చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్లో మనకి మారిపోయింది కదా. ఇక్కడ నోటిఫికేషన్స్ ఇందాక మనం పెట్టినాం కదా, ఇందులో మొత్తం నోటిఫికేషన్స్కి సంబంధించినవి వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెసేజెస్ క్లిక్ చేస్తే మన పర్సనల్ మెసేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ప్రమోషన్స్ క్లిక్ చేస్తే ఈ ఎయిర్టెల్కి సంబంధించినవి కానీ, జియోకు సంబంధించినవి కానీ, అండ్ చూడండి నాకు ఇండియా బుల్స్ నుండి ఒకటి ప్రమోషనల్ మెసేజ్ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ ప్రమోషన్స్కి సంబంధించినవి ఇక్కడ వస్తాయి. అండ్ ఇక్కడ ఫీనాన్స్ అంటే ఏంటిది, ఇప్పుడు బ్యాంకింగ్కి సంబంధించింది కానీ, లేకుంటే మన డేటా రీఛార్జ్ అయిపోయింది కానీ, సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. ఇట్లాంటి ఏ రకమైన ట్రాన్సాక్షన్కు సంబంధించిన మెసేజ్ అయినా ఇక్కడ ఫీనాన్స్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం మెసేజింగ్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ సింపుల్గా నోటిఫికేషన్ గ్రూప్ అనేది క్లిక్ చేస్తేనేమో మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఏంటి, ఇక్కడ ఈ నోటిఫికేషన్స్ అనే గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ గ్రూప్ మెసేజెస్ ఆటోమేటికల్లీ అనేది క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇట్లా ఈ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా సపరేట్ చేసేస్తుంది అన్నమాట. ఆండ్రాయిడ్ మెసేజింగ్ యాప్ అనేది మనకి ఇక్కడ సపరేట్గా మారిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చూసారు కదా, ఇక్కడ గ్రూప్ మెసేజెస్ ఆటోమేటికల్లీ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకున్నతోనే అట్లా అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మెసేజింగ్ యాప్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్ చేసుకున్నారంటే మీ వర్క్ చాలా ఈజీగా అయిపోయే విధంగా ఉంటుంది చాలా వరకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ టిప్ని మీరు ఇంతకుముందు ప్రీవియస్గా వాడుతున్నారా ఆల్రెడీ? అండ్ మీరు అంటే ఈ టిప్ చూసిన తర్వాత ఎంతమందికి వాడాలనిపించింది అండ్ టిప్ మంచిగా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.